హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచివిక ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఒక స్పెషల్ రుచికరమైన వంట, మామిడికాయ రొయ్యలు. ఇది ఎలా సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నని మంటపై వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గిస్తూ ఉండాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన రొయ్యలను అందులో వేసుకోవాలి. రొయ్యలు కాసేపు వేయిస్తూ ఉండాలి. అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. రొయ్యలు మగ్గిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అవి కాసేపటికి మగ్గిపోతాయి. అప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం కూడా మగ్గిన తర్వాత అందులో తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కూర మరీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనం ఎంతో పుల్లగా కారంగా ఉండే మామిడికాయ రొయ్యలు రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.